దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాత బాగున్నారా? మీ అందరూ క్షేమమ్మగా ఉన్నారని తలచుచు మరొక దినమ పాఠముతో మీ ముందుకు వచ్చాను. మరి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. దినము దేవుడు మనకు అందించిన ప్రతి మాట మనం అర్థం చేసుకుంటూ దేవుని వాక్యము నిమిత్తం ప్రార్థన చేసేవారిగా ఉండవలసిన వారమై ఉన్నాం. పిల్లారా, దేవుడు మనకు అనేకమైన విషయాలు అందిస్తూనే ఉన్నారు. అయితే ప్రభు అందించిన మాటలు, విశేషాలు అన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అర్థం చేసుకోకపోతే మనమే నష్టపోతామనే విషయాన్ని మనం ఎరిగి ఉండాలి. కాబట్టి వాక్య విషయంలో కొన్ని విషయాలు బైబిల్ లేఖనం ద్వారా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, గమనిద్దాం దేవుని వాక్యం నిమిత్తం ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైన దేవా, నీ కొందనాలు, స్తోత్రాలు. ఆత్మీయుడ, ఆలోచనకర్త, మహాగణుడు అయిన మా ప్రభా, మా తండ్రివైన దేవా, మా మాటలు వినుచు మమ్మల్ని సిద్ధపరచు, బలపరిచి ఈ రీతిగా నీ ఎదుట, నీ బిడ్డల ఎదుటకు చేరి ప్రార్థించే భాగ్యము, స్తుతించే భాగ్యం, ఆరాధించే భాగ్యం, నీ వాక్యమును ధ్యానం చేసే భాగ్యం మాకు దయచేసినందుకు వందనాలు. ప్రభా, ఎంత గొప్ప దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా. మాకెంతో ఆదరణ, ఆలోచన కలిగించి మాకంటే గొప్పవారు, మాకంటే జ్ఞానవంతులు, మాకంటే ఎంతో శక్తిమంతులు ప్రభు మా కళ్ళ ముందు మరుగైపోతూనే ఉన్నారు. అనేకమైన ప్రమాదములు, అనేకమైన యాక్సిడెంట్, అనేకమైన ఇబ్బందులు జరుగుతున్నప్పటికీ నీ ఆత్మ నడిపింపు, నీ ఆలోచన క్రియలు అన్ని వేళలా దయచేసి బలపరిచి నడిపించమని, నీదైన దాసుడైన నన్ను, నా తలంపులను ప్రభ మరుగు చేసి నీ తలంపులు, నీ ఆలోచన నీ కడవరి దినాల్లో అనుగ్రహించి నడిపించి బలపరచమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమును అడిగి ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యము నిమిత్తం అనేక విషయాలు మనం ధ్యానం చేసినప్పటికీ దేవుడు మనకు అందిస్తున్న ప్రతి విషయంలో అనేకమైన రీతిలుగా మనము ఆత్మ తలంపులు కలిగి ప్రార్థించేవారుగా ఉండవలసిన వారమైన. ఎందుకంటే ప్రభు ప్రతి విషయంలో మానవులతో మాట్లాడుతూనే ఉన్నారు, అనేక విషయాలు బోధిస్తూనే ఉన్నారు. ఇక ఫిలిప్పీ పత్రికలోని 2వ అధ్యాయంలో మనం తెలుసుకున్నప్పుడు ప్రియులారా, అనేక విషయాలు మనం తెలుసుకుని చుండగా దేవుడు ఆయన మాటలు ఏ రకంగా మనకు బయలుపరుస్తున్నారు, ఏ రకమైన ఉద్దేశాలు మనకు అందిస్తారు, ఏ రకమైన ఆలోచనలో మనం కలిగి ఉన్నాం. ఈ 2వ అధ్యాయంలో ప్రభు చెప్పిన మాటను మనం ఆలోచిస్తే, కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనసులొగునట్లు ఏక ప్రేమ కలిగి ఏకభావంగా ఉండి ఒకదాని అందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. ఇక్కడ ప్రియులరా, దేవుడు చాలా గొప్ప మాటలు మనకు అందిస్తున్నాడు. ఎందుకు అంటే దేవుడు ప్రతిదీ కూడా ఆలోచన ప్రకారంగానే మాట్లాడుచున్నాడు. ఆయన ఇష్టమైన రీతిలో ఏది కూడా ఆయన ప్రకటించట్లేదు. ఎందుకు అంటే దేవుడు కలగజేసిన ప్రతిదీ కూడా ఆయన ఆలోచన ప్రకారంగానే ఇక్కడ అందిస్తున్న విషయాల్ని మనం గ్రహించాలి. ఎందుకంటే దేవుడు తన ఆలోచన క్రియలు అన్ని వేళలా మనకు అందించిన ప్రతి విషయంలో ప్రార్థన నడిపింపు కలిగి మనం ఉండవలసిన వారమై ఉన్నాం. కనుక దేవుడు ఎందుకు ఈ మాటలు మనకు అందిస్తున్నారు అంటే, మనం అనేకమైన విషయాల్లో భావము కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం.
ఎందుకంటే దేవుడు ప్రతి దాంట్లో అనేకమైన విషయాలు మనకు కలగజేస్తూనే ఉన్నారు. అయితే ఈ రోజున మీరు నేను మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఆత్మ సంబంధమైన విషయాలుగా మనం మాట్లాడుకునే వారుగా ఉండవలసిన వారమై ఉన్నాం. కనుక ఈరోజు ప్రభు చెప్పే ప్రతి మాట మనము గ్రహించేవారుగా దానిని తలంచుకునే వారుగా ఉండవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే దేవుడు నీ ఎడల నా ఎడల చూపుచున్న ప్రేమ ఎంత విశేషమైనదో మనం గ్రహించేవారమై ఉన్నాం. ఎందుకంటే దేవుడు ఆత్మస్వరూపుడు. ఆయన చేసే ప్రతి క్రియ మనకు అనేక రకాలుగా తోడుగా ఉంటుంది. ఆయన చెప్పే ప్రతి మాట కూడా ఆత్మ తలంపులతో కూడిన మాటగానే ఉంటుంది. నువ్వు నేను అనుకున్నట్టు రీతిలో కానీ కాదు అని ఇక్కడ విషయాలు గ్రహించాలి. ఇక్కడ హృదయము చేత అతిశయము చేత ఏమి చేత వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకుచు నీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసున కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని వాక్యమని ఎంచుకొనలేదు. కానీ ఇక్కడ దేవుడు చాలా గొప్ప విషయాలు మనకు అందిస్తున్నారు. ఎటువంటిదైనా మనం ఊహించలేం. కానీ మనం అనేకమైన విషయాల్లో చాలా విషయాల్లో కలిగిన వారిగా ఉంటున్నామనే విషయాన్ని మనం గ్రహించాలి. ఈ రోజున అనేకమైన తలంపులను అనేకమైన ఉద్దేశాలు మనం కలిగినప్పుడు దేవుడు ఏ రకంగా మనలతో మాట్లాడుచున్నారు, ఏ రకంగా మనకు ఉపదేశం ఇస్తున్నారు అనేది మనం గమనించినప్పుడు దేవుడు తన ఆలోచన క్రియలన్నీ కూడా నీకు నాకు వివరిస్తున్నారు అనే విషయాన్ని మర్చిపోవద్దు. అందుకే దేవుడు అంటున్నారు ఇక్కడ ఏమని అంటే, దేవుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తాను రిక్తునిగా చేసుకునిను. అంటే యేసుక్రీస్తు ప్రభు చేసిన క్రియ ఎటువంటిదంటే తన్ను తాను తగ్గించుకుని తనకు తానుకే రిక్తుడుగా అయ్యాడని విషయాన్ని బైబిల్ గ్రంథం తేటగా మనకు బోధిస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనిస్తూ ఉంటే ఇక్కడ ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువు మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునేను. అందుచేతను పరలోకమందున్న వారిలోను గాని భూమి మీద ఉన్నలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాడిని మోకాలును యేసు నామమున వంగునట్లు. అక్కడ అంటే యేసు నామములో ఎందుకు మోకాళ్ళు వంగాలి అని అంటున్నాడు ఆయన అంటే, ఇక్కడ మనం గ్రహించవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. బైబిల్ గ్రంథములో ప్రభు చెప్పే ప్రతి మాట ఆత్మ సంబంధమైన మాటగానే ఉంటుంది. ఇవి ఎలాగున్నాయంటే, ప్రతి మొకాళ్ళు ఆయన ఎదుట వంగును అన్నాడు. ఎందుకు వంగుతున్నాయి? తప్పు చేయబట్టి మనం క్షమాపణ పొందటానికి అర్హులమైనాం. పరలోక పరిశుద్ధులే సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు మనుష్యుడిగా మనం వంగి నమస్కరించటంలో ఏమాత్రం అతిశయపడవద్దు. ఎందుకంటే దేవుడు నరుల పట్ల అనేకమైన సూచక్రియలు కలిగిన వాడు, మానవుల పట్ల అనేకమైన ఆలోచన కలిగిన వాడు, మానవుల పట్ల అనేకమైన క్రియా తలంపులు కలిగిన వాడు దేవుడు. అలాంటి ఆయనను మనం ఏమనుకుంటున్నాం? ఇక్కడ మనం గమనిస్తూ ఉంటే ఇక్కడ కాబట్టి ప్రభు తండ్రి అయిన దేవుని మహిమ ప్రభు యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన యందు అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించును. అంటే
ఎందుకు అనుగ్రహించబడ్డంది, ఎందుకు ఆ రీతిగా ఆయన ఉన్నాడు అంటే మనం తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవి ఎలాంటివంటే మనం ఇక్కడ తెలుసుకుంటే, కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణ కొనసాగించుకునుడి. ఎందుకనగా ఇక్కడ ఏమన్నా మీ సొంత రక్షణ కొనసాగించు అంటే ఆత్మరీతిలో మీరు జీవించుచున్నప్పుడు మీరు కొనసాగించండి, తప్పులేదు ఇందులో అని పౌలు గారు దేవుని ప్రతినిధిగా ఇక్కడ ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు చెప్తున్నారు. ప్రియుల, మనం ఒకసారి ఆలోచన కలిగి ఉన్నప్పుడు పౌలు గారు ఏ రకంగా మనతో మాట్లాడుచున్నారు అనే విషయాలు మనం అర్థం చేసుకుంటే, కొన్ని విషయాల్లో చాలా రకాలమైన తలంపులు మనకు కలుగున్నప్పటికీ ఆయన ఉద్దేశాలు, ఆయన తలంపులు ఏ రకంగా మనల్ని బలపరుస్తున్నాయి, ఏ రకంగా ఆదరిస్తున్నాయి అనే విషయాన్ని మనం గుర్తిరిగి ఉండాలి. అప్పుడు ప్రభు అంటున్నారు ఏమని ఇక్కడ అంటే, బండి స్తుతించుటకు కార్యసిద్ధి కలగజేసుకున్నటకు ధన దయా సలంకము నెరవేర్చుకున్నటకై మీరు కలగజేవ దేవుడే. అంటే మిమ్మల్ని కలగజేసేవాడు దేవుడే, మీరు చేసే కార్యాలు సిద్ధింపు చేసేవాడు ఆయనే, మీకు మేలు చేసేవాడు ఆయనే, మీకు గొప్ప కార్యాల్లో సిద్ధపరిచేవాడు ఆయనే అని పౌలు గారు ఇక్కడ మనకు స్పష్టంగా, అంటే సంఘాలకే కాకుండా ఈనాడు ప్రజలకు, ఆనాడు ప్రజలకు, తర్వాత జనం వచ్చే ప్రజలందరూ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. అంటే యేసు ప్రభు వచ్చి 2026 సంవత్సరాలు, ఆయన చనిపోయిన 2-3 సంవత్సరాలకి పౌలు గారు తన ప్రభావము ఇశ్రాయేలు ప్రజలను, క్రైస్తవుల మీద చూపించిన వాడు ఆయన. అంటే ఈ లెక్కేసుకుంటే సుమారు ఒక 5 సంవత్సరాలు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు అనుకుంటే సుమారు 2000 మనం చూసుకుంటూ ఉంటే ఒక 5 ఏళ్ళు తీసుకుంటూ 2020 సంవత్సరాలు పౌలు గారు ఈ మాటలు రాయబడి అనుకోవచ్చు. అది 2000 సంవత్సరాలు అనుకుందాం. ఈ 2000 సంవత్సరాల నుంచి ఎంతమందికి ఈ మాటలు ఉపదేశించబడ్డాయి. ఇంతకు ముందు ఈ గ్రంథము దాయబడింది కదా, మార్టిన్ లూథర్ గారి ద్వారా బయటికి తేబడింది కదా, ఎప్పుడు తేబడింది అని చరిత్ర చూస్తే సుమారు కొన్ని వేల సంవత్సరాల కిందటే ఈ గ్రంథము రాయబడిందని, మార్టిన్ లూథర్ గారి ద్వారా ఇది బయటికి తేబడిందని, పాత నిబంధన కొత్త నిబంధన గ్రంథము ఇది మనం అనేక రీతిలుగా మనకు అందించబడిందని, ఇప్పుడు ఆ గ్రంథాలని ఏకత్మై ఒకే గ్రంథముగా మారిందని మనం వింటూనే ఉన్నాం. చరిత్ర కూడా మనకు ఉంది. ఇలా చరిత్ర ఏంటంటే, చరిత్ర ఉండబట్టే కదా ఈ గ్రంథాన్ని ఎవరు కూడా అనేక రకాలుగా, ఎన్ని భాషలు అయితే ఉన్నాయో సుమారు 280 భాషలు పైగానే ఉన్నాయంటున్నారు. ప్రియులారా, సుమారు మరి ఇక 850 కోట్ల ప్రజలు ఈ జనం మీద బతుకుతున్న, ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నాం. అయితే ఈ జీవితానికి అంతటకు కారణం ఎవరు అంటే, లేఖనాలు ఏ గ్రంథం కోసం దేవుడు అనే పదం వాడే గ్రంథాలు అనేకమైనవి. అందులో మొదటిది పోనీ ఈనాడు అనుకున్న కడబడిది అనుకున్నా కానీ బైబిల్ గ్రంథమే సూటిగా మార్గం చూపించే గ్రంథముగా కనబడుతుంది. ప్రియులారా, అయితే ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే తెలుసా, ఇక్కడ వాక్యాన్ని వాక్యంగా మనం అర్థం చేసుకోవాలి. ఇది ఒక్కర జనం మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింజులైన దేవుని కుమారులగుటకుడు సనుగులను, సంశయలను మానుకుని సమస్తము కార్యములను చేయుడి. అంటే ఇక్కడ ఏమన్నా సనుగుడు మానండి, అది మరి మోసం చేయటం మానండి, మరి అక్రమం మానండి, అన్యాయం మానుకోండి, స్వార్థాన్ని మానండి, యానికి మానికిని సంశయం అంటే కలిసి జీవించండి అని పౌలు గారు చెప్తారు. ఇక్కడి నుంచి అలాగున్నా కానీ ఇక్కడి నుంచి మాత్రం అలాగ ఉండండి అని పౌలు గారు చెప్తున్నారు. అయితే ఇక్కడ అంటున్నారు, అట్టి జనమ మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకుని
లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారా? అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణం. అంటే ప్రియులారా, ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇక్కడ క్రీస్తు యందు నేను అతిశయపడలేదు అనే విషయాన్ని పౌలు గారు చాలా సూటిగా మనతో మాట్లాడుతున్నారు. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రభు చెప్పే ప్రతి మాట ఆత్మ సంబంధమైన మాటగానే ఉంది. ఈ ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు చెప్పడానికి కారణం ఏంటి అంటే, ఎందుకు చెప్పారు, ఆయన దేని కొరకు చెప్పారు అంటే మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి అర్థం చేసుకోకపోతే మనం చాలా ఇబ్బందులు పడిపోతాం. మరి కాబట్టి ఇబ్బంది పడకూడదంటే ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటేనే మనం విలువైన విశ్వాసమును పొందగలుగుతాం. అప్పుడు ఆత్మ సంబంధమైన తలంపులతో ముందుకు నడుచుకుంటాం. ఆత్మ సంబంధమైన క్రియలు కలిగి మనం జీవిస్తాం. ఆత్మ సంబంధమైన ఆలోచనలతో మనం ముందుకు నడుస్తాం. అంతే తప్ప ఏదో కలిగింది కదా, ఏదో నడిచింది కదా ఆలోచనతో ముందుకు వెళ్ళొద్దని లేఖనం చెప్పబడుతుంది. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో వింటున్న మీరు కానీ నేను కానీ మనమందరము కూడా ఆత్మ తలంపులు కలిగి, ఆత్మ నడిపింపు కలిగి, ఆత్మ ఉద్దేశాలు కలిగి మనం జీవించుచున్నాం. అంతే కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే పిల్లలారా అని పిలిచాడు. పిల్లలని ఎవరిని పిలుస్తారు? తన తండ్రి తన పిల్లల్ని పిలుస్తారు. బయటి వారిని పేరేటి పిలుస్తారు, అబ్బాయి అని పిలుస్తారు. కానీ ఇక్కడ ఏమన్నాడు? పిల్లలారా అన్నాడు. అంటే ఎంత ప్రేమ కలిగి పిలిచాడు ఆయన. మనం ఆయన పిల్లలుగా, ఆయన ఎదుట ఏమున్నాం? ఆయన పిల్లలుగానే కనపడతాం. అందుకే పిల్లలు తప్పు చేసిన తండ్రి సమర్థించుకుంటాడు. దేవుడు నీ కొరకు నా కొరకు రక్తము కార్చుటకు కారణం ఏంటంటే ఆయన పిల్లలమైనాం, ఆయన బిడ్డలమైనాం. ఆయనకు విధేయతలుగా మనం జీవించుచున్నాం. ఆయన బిడ్డలుగా విధేయతలుగా జీవిస్తున్నాం కాబట్టి ఆయన కుమారులుగా ఈ లోకములో జీవించుచున్నాం. ప్రియులారా, ఈరోజు వింటున్న మీరు కానీ నేను కానీ మనమందరము ఆత్మ తలంపులు కలిగి ఉన్నామనే విషయం మర్చిపోకుండా ఆత్మ సంబంధమైన తలంపులు కలిగి ఉన్నామని మర్చిపోకుండా అనేకమైన ఉద్దేశాలతో, అనేకమైన తలంపులతో మనం ఏమై ఉన్నామంటే విశ్వాసమైన నమ్మకముతో ఉన్నాము. దేవుడు నీ పట్ల నా పట్ల చూపుచున్న క్రియలను ఎరిగిన మనము ఆత్మ తలంపులు కలిగి ప్రార్థించేవారుగా ఉండవలసిన వారమై ఉన్నాం. గనుక ఈ సాయంకాల పూట దేవుడు నీకు నాకు అందించుచున్న విషయాలన్నీ కూడా ఆత్మ నడిపింపై అయ్యున్నది, ఆత్మ తలంపులై అయ్యున్నాయి, ఆత్మ ఉద్దేశములుగా మనం జీవించవలసిన వారమై ఉన్నాయి. ఈ లోకంలో ఎలా ఉన్నా తెలుసా ప్రియులారా? మళ్ళీ ఉదయకాలం చూసాం ప్రియులారా, అదే దేశంలో సునామీ అంట మరలా వచ్చిందంట. నిన్న కాక మొన్న వచ్చింది, మరలా వస్తుందంట. భూకంపాలు వస్తున్నాయి అంటున్నారు. ప్రియులారా, లోకములో ఏదో జరుగుతుంది. దేవుడు ప్రకృతి ద్వారా మనకేదో చెప్పబోతున్నాడు. కానీ మనం గ్రహించకపోతే ఏమైపోతాం? మనం అదే ఆ రోజు తప్పించే నాదుడు లేడు. తల్లికొకరు పిల్లకొకరు ఏమండి గుండులు బాదుకొని ఏడ్చే రోజు ఆల్రెడీ వచ్చేసింది. మనం మరి ఆ యొక్క ముసల్మాన్ యొక్క దేశాల్లో అమెరికా వాళ్ళు చేసే పనులు మనం ఏంటో చూస్తున్నాం. ఇప్పటికే మనం మొన్నటి వరకునేమో మరి ఇజ్రాయెల్కును ఆ యొక్క దేశాలకు యుద్ధాలు జరిగినాయి. ఇప్పుడు మరలా అమెరికాలో యుద్ధం చేస్తున్నారు. అక్కడ మనుషులు ఎలా రాయిపోతున్నారంటే చూడండి, పొగ పెడితే దోమల మందు మనం జల్లినప్పుడు లేదా పొగ పెట్టినప్పుడు పురుగులు దోమలు ఎలా రాలిపోతున్నాయో అలా రోడ్డు పక్కన, రోడ్డు మీద అనేకులు చనిపోతున్నారంట. ప్రియులారా, విష బాంబులు వారు వదులుతున్నప్పుడు ఆ అమాయకమైన ప్రజలు చనిపోతున్నారు ఆధిపత్యం కొరకు. ఇవాళ ప్రియులారా, మనం ఒకసారి ఆలోచించాలండి. లోకంలో ఏమి జరుగుతుందో ప్రార్థన చేసే బాధ్యత మనది, స్తుతించే బాధ్యత మనది, గణపరిచే బాధ్యత మన దేవుడి ఎదుట వేడుకునే సమయము ఆసన్నమైనది. మతం లేదు, కులము లేదు, అందరూ సమానులే. మన ఇండియాలో అయితే చాలా దారుణంగా ఉందండి. మరి కుల మతాలతో చాలా భయంకరంగా కొట్టుకునే వారిగా మారిపోతున్నాం. ప్రియులారా,
దేని కొరకు? మనుషులం కాదండి, మనం మనుషులం, తోడబుట్టిన వారేమో అయి ఉండొచ్చు కదా. మనలో అందరిలో ఒకే ప్రాణం, ఒకే రక్తం, ఒకే శరీరం, రూపాలు తేడా ఉండొచ్చు, కలయిక తేడా ఉండొచ్చు, కానీ శరీరము రక్తం ఒకటే కదా, ప్రాణం ఒకటే కదా. ఇదంతా భగవంతుడు ఆ దేవుడు ఇచ్చిన కలయిక కదా. దానిని మనం గ్రహించగా ఈ లోకంలో మతాలతో కులాలతో కొట్టుకుంటున్నామేమో ఒక్కసారి ఆలోచించమని లేఖనము ద్వారా మీతో ఎవరు నువ్వు తప్పు పట్టి కాదు, ఎవరు ఉద్దేశించి కాదని గమనించాలని. ఇవాళ నీ మట్టుకు నువ్వు ప్రార్థించే సమయం, నీ మట్టుకు నువ్వు దేవుని యందు వేడుకునే సమయం, నీ మట్టుకు నువ్వు బ్రతిమాలుకునే సమయం, నీ మట్టుకు నీ కొరకు నీవే బ్రతిమాలుకునే సమయం ఆసన్నమైనదని పౌలు గారు ఇలా పిలిపి సంఘానికి చెప్తున్నాడు. ఇదిగో మీరు ఎలాగున్నా పర్లేదు, కానీ ఇక్కడి నుంచి మాత్రం మీరు మారాలి అంటున్నాడు. ఖండించి చెప్తున్నాడు, మారండి, మిమ్మల్ని నేను దర్శించుటకు వస్తున్నాను. ఇదిగో పిలిపి సహోదరుడా, ఇదిగో నీకు అప్పగించి సంఘాన్ని మార్చు, హెచ్చరించు. వాళ్ళు ఏమనుకున్నా కానీ ప్రభు మీ మీద కోపమై ఉన్నాడు ఏమి అనేది కాకుండా మనం జాగ్రత్తగా ఆనాడు సుధోమరు పట్టణ ప్రజల వలె కాకుండా ఆనాడు నిలువే ప్రజల వలె మనము పశ్చాత్తాపంతో మారు మనసు కలిగి దేవుని యొక్క ప్రాధేయపడే మనుషులుగా ఉందామా? లేకపోతే ఎప్పుడు మరణము సంభవిస్తుందో తెలీదు, ఏ రకంగా వస్తుందో మరణానికి మనం చేరువైపోదామా అనేది మనల్ని దేవుడు అడుగుతున్నాడు. మీరు ఎలా ఉండాలనుకున్నారు? సజీవులుగా నాతో జీవించాలనుకుంటున్నారా? లేదా మరణముకు లోబడి ఏ రకంగా మరణిస్తారు మీకు తెలియకుండానే మీరు మరణిస్తారని ఉదయకాలం మా అమ్మాయి మా పాప అంటుంది. మరి చాలా భయంకరమైన వ్యాధి వస్తుందంట ప్రియులరా. జపాను, జర్మనీ ఆ దేశాల్లో ఉన్నదంట. అది కరోనా కంటే వేగమైందంట. కరోనా ఒక సెంటిమీటర్ వచ్చింది, ఇది 40% మనిషిలోకి వచ్చిందా? తుమ్ములు కానీ దగ్గులు కానీ వస్తే ఏంటి నిజమని నేను చూస్తే మరి ఇంగ్లీష్లో ఇంటర్నేషనల్ వార్తలు చెప్తున్నారు, చాలా భయంకరమైన వ్యాధి అంట. కరోనా కంటే భయంకరమైందంట. ఈసారి కరోనాక అలాగా ఉట్టినే చనిపోరు, కానీ ఈ వ్యాధి వస్తేనే చనిపోతారంట. మరణాలు ఎలా సంభవిస్తాయో తెలీదు. నేను కూడా కరోనాకు మరి దగ్గరికి చేరి నేను తిరిగి వెనకొచ్చాను. ప్రియులారా, జాగ్రత్త. అందరూ మెలకువ కలిగి గమనించమని, ప్రార్థించమని, అందరకు వేడుకుమని, బ్రతిమాలుకుమని ఒక యాజకుడిగా మీ యందు నేను అందరకు తెలియపరచట్టి కృప దేవుని దేవదేవుడు ఈ సాయంకాలం కూడా మనందరకు అందించి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల మా దేవానికి వందనాలు. ఇంతవరకు చక్కటి మాటలు మరి పిలిపి సంఘానికి అపోస్తులైన పౌలు ద్వారా హెచ్చరికలతో కూడిన వాళ్ళకే కాదు మాకు కూడా ఈనాటి ప్రజలకు కూడా హెచ్చరికలే. అప్పుడో ఎప్పుడుదో కదా అంటే కాదు దేవా, ఈనాటి సంఘ ప్రజలకు సుమారు 2000 సంవత్సరాల నుంచి ఆయన పౌలు గారు హెచ్చరిస్తూనే ఉన్నారు. మీరేమనుకుంటున్నారు, ఏమై ఉన్నారు అని హెచ్చరిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఈనాడు ప్రజలందరినీ బట్టి నాయన ఈ ఆత్మ నడిపింపు నీ ఆలోచనతో నింపి బలపరిచి ఆదరించి ఆయతపరచమని నీ సన్నిధి యావత్తు, నీ సన్నిధి కాపుదల నడిపింపు బలపరిచి ఆదరించి మహిం పొందమని ఏదైనా దాసుడైన నేను చేయొచ్చు నా ప్రార్థన. నా దేశ ప్రజలు, నా దేశ పెద్దలు, నా దేశ నాయకులు, నా దేశంలో ఉన్న మిలిటరీ వారు, పోలీస్ శాఖ వారు, డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ వారు, కార్మికులు, మరి ముఖ్యంగా రైతులు తండ్రి ఎందరో నీ వైపు చూచుచున్న బిడ్డలకు న్యాయము, సత్యము, జీవము, ఆదరణ కలగచ్చేయండి ప్రభా. ప్రజలందరూ గ్రహించగల మనస్సును దయచేయండి ప్రభా. దేశాల మధ్యన ఏమి జరుగుతుందో ప్రభా, ఇదిగో నాయన మనుషుల యొక్క ప్రయాణం ఎటు వెళుతుందో తెలీదు ప్రభా. ఒకప్పుడు సమానమైన బ్రతికేవాళ్ళు ఇప్పుడు నాయన అందరూ తన ఆందోళనతో బ్రతుకుతున్న జీవితాలు ప్రభా. ఎవరి ఇంట్లో ఎప్పుడు ఏమో జరుగుతుందో తెలీదు, ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో మేము జీవిస్తున్నాం దేవా. నీ చిత్తం ఏమవుతుంది, నీ ఉద్దేశం ఏమైందో అటు ఉద్దేశాన్ని, అటు చిత్తాన్ని నెరవేర్చి బలపరిచి ఆదరించి ఆయుధపరచమని మా దీన ప్రార్థన ఆలకించి సేవకులు, పరిచారికులు, పండితులు, పరిచయం అందరి పట్ల నీ ఆత్మ నడిపింపు, మరణాత ప్రార్థన సన్నిధి చుట్టూ నీ పరిశుద్ధమైన కాపుదల, రక్షణ, ఆదరణ. మహాసభలు ప్రభ ఆదివారం, సోమవారం, మంగళవారం 3 దినాల మహాసభలు. ఇప్పటికే చాలా మంది ప్రార్థనలో గొలుసు ప్రార్థనలు అక్కడ జరుగుతున్నవి. నాగార్జున యూనివర్సిటీ ఎదురుగుండా జరుగున్న ఆ ఖాళీ స్థలం అంతటా నీ స్వాధీనం ఉంచుకుని
వచ్చుచున్న వారందరి రాక రాజ్యములోకి సిద్ధపడినట్లు నీ ఆత్మ నడిపింపు దాయిచ్చమని దీనుడిని అల్పుడిని అయోగుడిని ఎన్నికలే నన్ను నీ ఆత్మతో నింపి బాలపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి ఆమేన్. పరలోక మా పరమ తండ్రి నామను పరిశుద్ధపరచునుగా, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరిన గాక. మౌనదుడు మగ దయచేయండి. మన ప్రార్థన చేసి వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. శోధనగా కింద తప్పించము రాజ్యము శక్తి మహిమా నిరంతరము నా తండ్రి ఆమేన్. యేసురత్నమే జయం అపాదికలం ప్రవేశరత్నమే జయం అపాదికలం ప్రవేశ సంపూర్ణ విజయం అపాదికంతకలం ఆత్మ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మ అనేక జీవితం ఎప్పుడు ఎల్లప్పుడూ సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.